बगलामुखी बगलामुखी पीतांबरधारी बगलामुखी 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 पीतांबरधारी बगलामुखी बगलामुखी देवी बगलामुखी గ్రహాలకి కేంద్రాధిపత్యం వస్తే అంటే లగ్నానికి 4వ స్థానానికో 7వ స్థానానికో 10వ స్థానానికో అధిపతిగా వస్తే దానికి కేంద్రాధిపత్యం వచ్చినట్లు. కేంద్రాధిపత్యం వస్తే పాపగ్రహం అనేది శుభగ్రహంగా మారుతుంది. అదే శుభగ్రహంగా ఉంటే పాపగ్రహంగా మారుతుంది. ఇదే జ్యోతిష శాస్త్రపు ప్రాథమికమైన ఒక విషయం. దీని విషయానికొస్తే 7వ స్థానానికి అధిపతిగా ఉన్న రాహు అంటే రాహు దృష్టి 7లో ఉంది. కానీ 7వ స్థానానికి అధిపతిగా ఉండడం వల్ల ఆ రాహు శుభగ్రహంగా మారిపోయింది. ప్లస్ అది శుక్రుడి ఇంట్లో ఉంది, శుభక్షేత్రంలో ఉంది. కాబట్టి ఈ జాతకానికి సంబంధించిన దానిని మాంగళ్యానికి సంబంధించిన రాహుదోషంగా తీసుకోకూడదు. మాంగళ్యానికి సంబంధించి పెళ్లికి సంబంధించి అలా తీసుకోకూడదు. అదేవిధంగా కేతు 5వ స్థానంలో కేతు ఉన్నాడు, అక్కడ రాహు దర్శనం ఉంది. గత జన్మ పాపదోషం జాతకంలో కొంచెం ఉంది. ప్లస్ మాంగళ్య దోషం కూడా జాతకంలో ఉంది. అంటే 8లో సూర్యుడు ఉన్నాడు కదా, ఇప్పుడు సూర్యదశే జరుగుతోంది. సూర్యుడు 9వ స్థానానికి భావాధిపతిగా ఉన్నాడు. 9వ భావాధిపతి మంచి మాత్రమే చేస్తాడు. కానీ మాంగళ్యానికి సంబంధించి 8లో ఉన్న సూర్యుడి దృష్టి 2వ స్థానంలో ఉంది. 8వ స్థానం అనేది దాంపత్య బంధం స్థానం. ప్లస్ ఆ 8వ స్థానంలో ఉన్న సూర్యుడి దృష్టి లగ్నం నుండి 2వ స్థానంలో ఉంది. సూర్యుడు, రాహు, శని వేరువేరు టెండెన్సీతో ఉంటాయి. కాబట్టి ఈ మాంగళ్య దోషమే ఆ జ్యోతిష్యుడి నాలుక మీద కూర్చుని మాంగళ్య భాగ్యాన్ని దూరం 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 చేస్తూ వస్తుంది. అర్థమైందా? అంటే ఈయనకి నీకు మాంగళ్య దోషం ఉంది, ఆ మాంగళ్య దోషానికి పరిహారం చెయ్యాలి అని చెప్పగలిగిన జ్ఞానం ఆ జ్యోతిష్యుడికి లేకుండా పోయింది. ఆయన ఏం చెప్తున్నారంటే, నీకు రాహుకేతు దోషం ఉంది కాబట్టి రాహుకేతు దోషం ఉన్న జాతకమే చేసుకోవాలి. ఆ విధంగా చెప్పే శాస్త్రమే లేదు. పాపసామ్యం చూసేటప్పుడు అంటే అబ్బాయి అమ్మాయి జాతకాలు ఒకే చోట పెట్టి పాపసామ్యాలు చూసేటప్పుడు, జాతక పొంతనం చూసేటప్పుడు ఈ ప్లానెటరీ పొజిషన్స్ పాపగ్రహాలు కాంబినేషన్ చూడాలి. లేకుండా కుజదోషంలాగా కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం వాళ్ళనే చేయించాలి అని ఒక శాస్త్రం ఉంది. అది 100% నిజం. కానీ రాహుకేతు దోషం ఉంది కాబట్టి రాహుకేతు దోషం ఉన్న జాతకంతోనే పెళ్లి చెయ్యాలి అని చెప్పడంలో అర్థమే లేదు. అది శాస్త్రం కానే కాదు. ఇక్కడ కొంతమందికి ఒక సందేహం వస్తుంది. రాహు జాతకం చూసే సమయంలో ఒక ఆయన అన్నాడు, ఆయన తండ్రి తాత గొప్ప జ్యోతిషులంట, వాళ్ళు ఇప్పుడు లేరంట. ఈయనకి కొంచెం కొంచెం జ్యోతిష్యం తెలిసి వాళ్ళకి చూస్తాడట. ఆయన బ్రాహ్మణుడే. ఆయన అన్నాడు, ఆయనకి రాహుదశ కాలం జరుగుతోంది. ఆన్లైన్లోనే జాతకం చూశాను. కాబట్టి రాహుదశ కాలం జరుగుతోందని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, అదెలా? జ్యోతిష్యంలో రాహువే లేడే, రాహుకేతు అని చెప్పేవి గ్రహాలే కాదు కదా అని అన్నాడు. ఇలాంటోళ్ళకి ఏం చెప్పాలి? మీరే చెప్పండి. నేనన్నాను, నువ్వు ఏదైనా గుడికి వెళ్ళావా? చాలా వెళ్ళాను. అక్కడ నవగ్రహాలు ప్రతిష్ఠించున్నాయా? ఉన్నాయి. వాటిలో రాహుకేతు ఉన్నాయా? ఉన్నాయి. వాటిని మార్చమని చెప్పొచ్చు కదా. ఏమయ్యా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? 12 రాసులు 9 గ్రహాలు కలిసిన్నదే జ్యోతిష్యం, ఆస్ట్రాలజీ. ఆ 9 గ్రహాల్లో రాహు కేతు ఉన్నాయి కదా. మరి నువ్వు లేదని చెబితే సరే, ఓకే, నీకిప్పుడు కుజదశకాలం ముగిసింది, తర్వాత రాహుదశ, నువ్వు లేదంటావు కాబట్టి నీకిప్పుడు ఏ దశాకాలం జరుగుతుందని చెప్పు అంటే బెబెబెబె అన్నాడు. ఇలాంటి మూర్ఖులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఆలోచన ఉండదు. అదేవిధంగా కొందరు చెబుతూ ఉంటారు, రాహుకి దర్శనమే లేదంటారు. అది మహామూఢత్వం. గురుడికి ఎక్కడైతే దర్శనం ఉందో దానికి ఈక్వల్గా రాహుకి దర్శనం ఉంది. గురు దర్శనం వల్ల సర్వదోషాలు మారుతాయి అని శాస్త్రం చెబుతోంది.
రాహుదోషం వల్ల సకల దోషాలు చేరుతాయి అని శాస్త్రం. అంటే దోషాలు కాదు, యోగాలు. గురు దర్శనం. ఒక జాతకంలో ఎన్ని దోషాలున్నప్పటికీ గురువు దృష్టి ఉంటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది. అదేవిధంగా ఒక జాతకంలో ఎన్నేసి శుభాలున్నప్పటికీ రాహు దృష్టి ఉంటే ఆ యోగాలను, ఆ శుభాలను రాహు తొలగిస్తాడు అని శాస్త్రం చెబుతోంది. అదేవిధంగా గురువుకి ఈక్వల్గా ఉన్న దర్శనం రాహుకి కూడా ఉంది. గురువు తాను ఉన్న స్థానం నుండి 5వ స్థానంలో, 7వ స్థానంలో, 9వ స్థానంలో దృష్టి ఉంది. అదేవిధంగా రాహుకి, కేతువుకి అవి ఉన్న స్థానం నుండి 5వ స్థానంలో, 7వ స్థానంలో, 9వ స్థానంలో దృష్టి తప్పక ఉంటుంది. ఇక్కడ ఈ జాతకం విషయానికి వస్తే 9వ స్థానంలో రాహుకి రాహు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే రాహుకి 5లో, 7లో, 9లో దృష్టి ఉంది. కాబట్టి రాహు 9వ స్థానంలో దృష్టి ఉంటుంది. కానీ అది లగ్నానికి 7వ స్థానంగా ఉంది. ఇక్కడ ఈ 7వ స్థానం అనేది మిథున రాశి. ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. ఈ మిథున రాశికి అధిపతిగా ఉన్నది రాహువే. లగ్నం నుండి 7వ స్థానం అన్నప్పుడు అది కేంద్ర రాశి. రాహు కేంద్ర రాశికి అధిపతిగా ఉండడం వల్ల ఈ రాహువు శుభగ్రహమే. కాబట్టి ఈ రాహువుని 7వ స్థానంలో ఉన్న దృష్టి అనేది మాంగళ్య దోషం. రాహు వల్ల ఈ జాతకంలో మాంగళ్య దోషం లేదు. ఈ జాతకంలో మాంగళ్య దోషం అనేది 8లో ఉన్న సూర్యుడు, అదేవిధంగా అది 2వ స్థానంలో ఉండడం కూడా 2వ స్థానంలో దృష్టి ఉంది. అదే కారణం. ఆ దోషాలకి మాత్రమే పరిహారం చెయ్యాలి. అలా కాకుండా జాతకంలో రాహుకేతు దోషం ఉంది, రాహుకేతు దోషం ఉన్న జాతకంతో మాత్రమే పెళ్లి చెయ్యాలని ఒకరు చెబితే అతనికి జ్యోతిష్యం మీద ఏ విధమైన పట్టు లేదని అర్థం. కాబట్టి మీరు ఇవన్నీ ఇక్కడ చూడండి. ఒక వ్యక్తికి చాలా మంచి సంబంధం వచ్చింది, కానీ ఈ మూర్ఖుడి వల్ల, ఈ మూర్ఖుడిని ఈ వ్యక్తి నమ్మడం వల్ల ఈ వ్యక్తి జీవితమే పోయింది. పోయిందని కాదు, ఏదో తలతిక్కగా చెప్పి పనికిమాలిన జాతకంతో ముడిపెడితే ఏమవుతుంది? ఆ వ్యక్తి జీవితంలో కష్టనష్టాలు, ఇబ్బందులు వచ్చి చివరికి కేసులు, విడాకులు లాంటి పరిస్థితికి దారితీస్తుంది. అలాంటిది జరిగిన ఒక జాతకం కూడా ఉంది. దాని గురించి మరొక వీడియోలో చెబుతాను. జగన్మాత మహాదేవి అనుగ్రహంతో మీకు ఆయురారోగ్య సౌఖ్యంతో పాటు సర్వకార్య సిద్ధి లభించాలని ఆశీర్వాదం చేస్తున్నాను. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.